నీ దేవుని సన్నిధిని కనబడుటకు నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని నీ యౌవనములో నీ హృదయమును సంతృప్తి నుండనిమ్ము. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తేచును నిన్ను. నీ దేవుని సన్నిధిని కనపడుము, నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యంలోకి వెళ్తూ ఉంటున్నాము. మరి నిన్నటి దినాన మనము నీతిమంతుడైన క్రీస్తుని గురించి జ్ఞాపకం చేసుకున్నాము. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి నీతిమంతుల గురించి తెలుసుకున్నాము. 7 మంది మరియమ్మల గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాము. అయినప్పటికీ దేవుని చిత్తమైతే మరియమ్మల గురించి మరొకసారి వాటిని పరిపూర్ణం చేసుకుందాము. నేటి దిన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమేన్ అనే అంశం. అంటే సదాకాలము మనం ఎక్కడుండే వారిగా ఉంటూ ఉన్నాము, సదాకాలము దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తము ఎక్కడ ఉంటూ ఉన్నది. మరి ఈ విషయాలు దాదాపు ఒక 29 లేఖనాల్లో పొందుపరచబడి ఉంటున్న ఈ మాటలు. సదాకాలము అనే పదం రావడానికి ఈ 29లో 2 భాగాలుగా మనం చేసుకుందాము. 14 వచనాలు ఒకటి, 15 భాగాలను ఒకటిగా 2 భాగాలుగా ఈ యొక్క అంశాన్ని మనం పొందుపరుచుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని 20, 21 2 కలుసుకొని ఉంటుంది. చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్. సదాకాలము దేవునికి మహిమ కలిగేటటువంటి స్థలం ఏంది అని అంటే, మరి దేవుని సన్నిధి అనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది. ఈ రాత్రి కాలమందు మరి సదాకాలము దేవునితో ఉండేటటువంటి భావాన్ని, ఆ విషయాన్ని ఎందుకొరకు ఎక్కడెక్కడ పొందుపరచబడి ఉంటున్నాయి అని మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఆదికాండము 13వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 13:13లో, మొదటి సమూయేలు గ్రంథం 27:12లో, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7లో, 13వ వచనము, అలాగనే 12వ అధ్యాయము 10వ వచనంలో, మొదటి రాజులు 1:31లో, మొదటి రాజులు 2:45లో, మొదటి రాజులు 9:3లో మరియు 8:13లో, మొదటి రాజులు 12:7లో, అలాగనే 2వ రాజులు 8:19లో, 21:7వ వచనంలో, కీర్తనలు 16:8లో, కీర్తనలు 21:4లో, కీర్తనలు 33:11లో, కీర్తనలు 37:18లో, కీర్తనలు 48:14లో. ఈ విధంగా దేవుని యొక్క లేఖనాలంటే ఇంకా నేను కొన్ని చదవలేదు. 29 లేఖన భాగాల్లో ఈ యొక్క విషయాన్ని మనకు ఉంచబడి ఉంటూ ఉన్నది. అందులో భాగంగా మనము ఆదికాండానికి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకనగా
నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాము భార్య ఐగుప్తు నుండి తిరిగి వచ్చుట, లోతు అబ్రహాము వేరైపోవుట, లోతు సొదొమలోనికి వెళ్ళుట. మరి 14 నుంచి చూస్తే అబ్రహాముతో చేసిన వాగ్దానము నూతన పరచుట గురించి అబ్రహాముతో ఈ వాగ్దానం చేసి ఉంటున్నారు. ఏ వాగ్దానం అది? ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఆ దేశం గురించి సదాకాలం ఇవ్వడానికి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి ఉంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, లోతు గారు వేరైపోవడము మరి జరిగిన తర్వాత సదాకాలము నీ సంతానానికి ఇస్తానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. మరి సదాకాలము దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉంటూ ఉండగా, అది సదాకాలం మనం ఉండాలి అని అంటే దేవునితో, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు కొనసాగడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనకుంటూ ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనంలో అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితిని. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనుషుల మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఎవరి గురించి చెప్పబడుతుంది? సౌలు ఏర్పాటు చేసుకున్న కూటమి గురించి. అలాగనే యోనాతను ఫిలిస్తీన్లకు ఓడించిన తర్వాత సౌలు ఇశ్రాయేలీలకు గిల్గాల్లో సమకూర్చుట గురించి, అలాగనే ఫిలిస్తీన్లు గొప్ప సైన్యము, ఇశ్రాయేలు విషయ పరిస్థితిలో నుండుట, సమూయేలుతో కోపము ఎదురు చూచి వ్యాకులపడిన సౌలు తానే దహన బలులు అర్పించుట గురించి ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 13:13లో మనం చూసినప్పుడు, అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకును యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. దేవుడు అనుకున్నాడు సదాకాలము సౌలునకు ఇవ్వాలని తలంచి ఉన్నాడు యెహోవా దేవుడు. కానీ ఆయన చేసినటువంటి మిస్టేక్ వలన, ఆయన ఉద్దేశాన్ని అనాలోచితమైన ఉద్దేశం వలన ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. యెహోవా దేవుడు సదాకాలము మీకు ఇవ్వడానికి తలంచి ఉన్నాడు, కానీ నీవు ఇలా చేసుకున్న వారు నీ రాజ్యము నిలవదు అని చెప్పి హెచ్చరిక చేసి ఉంటున్నాడు. దేవుని ప్రణాళిక ప్రకారంగా, వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే ఆ రాజ్యము సౌలు గారికి ఇచ్చేవాడు. దేవునికి అనుకూలమైనటువంటిది జరగలేదు కాబట్టి, దేవుని చిత్తం జరిగించలేదు కాబట్టి సౌలు గారి యొక్క రాజ్యం ఉండదు, మరి నీతో నిలవదు అని చెప్పి దేవుని వాక్యంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి గురించి ఈ లేఖనం మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగనే 27వ అధ్యాయం 1 సమూయేలు 12వ వచనాన్ని చూద్దాం.
మొదటి సామ్యూయేలు గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను గనుక అతడు సదాకాలం నాకు దాసుడుగాను ఉండునని అనుకొని అకీషు దావీదు మాట నమ్మెను. ఇక్కడ దావీదు గాతులోకి పారిపోయేనని తెలుసుకొనిన అకీష్ రాజు సౌలు అతనిని వెదుకుట మానుకొనుట గురించి అకీష్ రాజు దావీదుకు సిక్లగ్ను ఇచ్చుట గురించి మరి ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ఎందుకు దేవుని వాక్యంలో దేవుని ఉద్దేశం అబ్రహాముతో తన ప్రణాళిక ఏమని చెప్పాడు? నీ సంతానంకు నేను ఇచ్చేదనని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. మరి సంతానానికి ఇస్తా అని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడు మరి కొన్ని సందర్భంలో మనము తప్పినటువంటి విషయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, సౌలుకు ఇవ్వాలనేటటువంటి తలంపు తలచినటువంటి రాజ్యాన్ని మరి అతను తీసేసుకోవడానికి సిద్ధపడ్డట్టుగా దేవుని లేఖనం తెలియపరుస్తోంది. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు 9-7వ వచనాన్ని చూసినప్పుడు, అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుచుందు అని సెలవీయగా. ఇక్కడ నిజమైనటువంటి స్నేహితుల గురించి, రాజు కటాక్షం గురించి ఈ 7వ వచనము మనకు క్లుప్తంగా తెలియపరచబడుతూ ఉన్నది. ఎందుకు అనంటే ఈ మాటల్లో మరి మొదటి రాజుల గ్రంథంలో 15వ వచనాన్ని అలాగునే చూసినప్పుడు ఆ విషయం మనకు తేటగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు పరిశీలనలో చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని పరిశీలన కొనసాగిస్తూ ఉన్నాం. అలాగునే 13వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. మెషెబోతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఇక్కడ సదాకాలం ఎవరితో? వారు ఘనతకు తగినటువంటి వారిగా, మరి ఇక్కడ కుంటి వారిగా మనము ఈ లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. మరి యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండెను, అతని కాళ్ళు రెండు కుంటివి అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. మరి అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది సదాకాలం అనేటటువంటి అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పర్సను మరి సదాకాలము ఆయన బల్ల దగ్గర ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగునే 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనము, 2వ సమూయేలు 12:10. నీవు నన్ను లక్ష్యము చేయక హితీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దావీదు గారికి సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఉరియా భార్యను మరి నువ్వు తీసుకోవడం కానీ, ఉరియాను చంపేటటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడం కానీ అది దేవుని చిత్తమైనటువంటిది కాదు. కాబట్టి దేవుని ఆలోచన ఏం సెలవిస్తుంది? నీవు నన్ను లక్ష్యము చేయక హితీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దావీదు గారు
చాలా గొప్పగా దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తి, దేవుని మీద ఎవరైనా ఏమైనా మాట మాట్లాడితే రోషం కలిగినటువంటి వ్యక్తి, ఒడిశల్లో రాళ్ళు పెట్టి గొలియాతును చంపివేసినటువంటి వ్యక్తి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా ఒక పూట తప్పిపోయినందున ఆయనను దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటి అని అంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని చెప్పి సెలవివ్వబడుతూ ఉంటున్నది. అవును ప్రియులారా, సదాకాలం దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటామా, లేదా సదాకాలము మరి యుద్ధాలు జరిగించుకునేటటువంటి వారిగా ఉంటామా? మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినప్పుడు, బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలం బ్రతుకును గాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోవా యూదా కుమారుడైన బెనాయను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మా ఏలినవాడవైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గివోనునకు తీసుకొని పోయి. ఈ 31వ వచనాన్ని చూసినప్పుడు బత్షెబ గురించి మనకు రాయబడి ఉన్నది. మరి 29 నుంచి చూసినప్పుడు, అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవ్యములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బత్షెబ సాగిలపడి రాజుకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలం బ్రతుకును గాక అనెను. ఇక్కడ బత్షెబ కుమారుడైనటువంటి సొలొమోను గారిని రాజుగా చేస్తున్నటువంటి మాటను చూసినప్పుడు ఆ తల్లి ఎంతగానో సంతోషపడి ఉన్నది. అవును ప్రియులారా, సదాకాలం ఎవరమైనా మరి మంచిగా ఉండాలని కోరుకుంటాము, రాజు దగ్గర బాగుండాలనుకుంటాము, కుటుంబం దగ్గర బాగుండాలనుకుంటాము, దేవుని సన్నిధిలో బాగుండాలనుకుంటాము. కానీ దేవుని చిత్తము జరిగించినటువంటి వారు మాత్రమే గొప్పవారు, ఉన్నతమైనటువంటి వారు అని చెప్పి రాత్రి కాలమందు దేవుని వాక్యం ద్వారా మనం తేటగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయంలో 45వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. 2:45. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడునని షిమ్మితో చెప్పి, రాజు యెహోవా యూదా కుమారుడైన బెనాయకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వానిని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఇక్కడ 45వ వచనాన్ని చూసినప్పుడు సదాకాలం అనేటటువంటి, అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును, దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలం స్థిరపరచబడునని షిమ్మితో చెప్పాను. యెహోవా సముఖమందు స్థిరపరచబడుననేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం ఉంటూ ఉన్నది. అలాగునే 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు
నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుందంట? దేవుని సన్నిధి మీద ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 8వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. 8:13. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి. ఇక్కడ మనం చూసినప్పుడు మరి సొలొమోను జనులను దీవించుట గురించి మరి 12 నుంచి మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తాను జరిగించాల్సినటువంటి కార్యాలను వారికి తోడై ఉండి జరిగిస్తూ ఉన్నాడు సదాకాలం. ఒకవేళ లేదు అని అంటే మరి దాన్ని తీసివేసుకోవడానికి సౌలుకు ఏ విధంగా అయితే అవకాశాన్ని ఇచ్చి తన ఒక ఒడంబడిక విషయంలో కానీ తన స్థిరమైనటువంటి నిబ్బరమైనటువంటి బుద్ధి లేకపోవడం వల్ల దేవునికి అవిధేయత కలిగినటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి సౌలు నుంచి ఆ రాజ్యాన్ని తీసివేసుకోవడానికి దేవుడు సిద్ధపడినటువంటి విషయాన్ని సమూయేలు గారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకు అని అంటే ఈ విషయాలు మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉన్నాయి. 12వ అధ్యాయంలో 7వ వచనంలో, మొదటి రాజులు 12వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులగుదురనిరి. మరి నిజమే ప్రియులారా, దాసులు కావడానికి కావలసింది, రాజుకు కావాల్సింది ఏమిటి అని అంటే ప్రేమ, పరిపాలించే జ్ఞానం. సమస్యలు వచ్చినప్పుడు వాటిని దేవుని మీద ఆధారపడి భారం మోపి వాటిని పరిష్కరించేటటువంటి వారిగా మరి దేవుడు సొలొమోను గారికి అవకాశాన్ని కల్పించి ఉంటూ ఉన్నాడు. మరి 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం. అయినను యెహోవా సదాకాలం తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనక అతన్ని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయెను. ఈ 16 వచనాన్ని చూసినప్పుడు అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై ఉండగా యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములను ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను గనక అహాబు కుటుంబీకుల వల్లనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. అయినను యెహోవా సదాకాలం తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయెను. ఒకవేళ దేవుడు ఎప్పుడైతే మాట ఇచ్చాడు అని అంటే ఆ మాట తప్పడానికి ఆలోచన చేస్తారు. కొంతమంది విషయంలో కఠినంగా మరి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వారి వ్యక్తిత్వాన్ని బట్టి, మారగలిగినటువంటి మనసును బట్టి. అలాగనే ఒక రాజుగారి దగ్గర ఎవరైనా మంచిగా ఉండి మంచి ఆలోచనలు చెప్పి లోబడి ఉండేటటువంటి వ్యక్తిని తానేమనుకుంటాడంటే తన యొద్ద ఉంచుకోవాలి అనుకుంటాడు. తన దగ్గర ఏదో ఒక బాధ్యత ఇచ్చి అతన్ని గౌరవించాలి అని అనుకుంటాడు.
అలాగునే దేవుడు ప్రమాణం చేసి ఉంటున్నాడు. సదాకాలము దావీదు వంశానికి ఇస్తాననేటటువంటి మాటను జ్ఞాపకము చేసుకుంటూ కొంచెము ఇక్కడ ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనం ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయము 2వ రాజులు 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరం ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేము నందు నా నామమును సదాకాలం ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. ఇక్కడ మందిరం మీద ఉన్నటువంటి మక్కువ మీద దేవుని యొక్క జ్ఞాపకాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగున్నే కీర్తనలు 16వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 16:8. 16వ కీర్తన 8వ చరణం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలుగును. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. ఆయన దేవుడు మనకు ఏవైనా కోల్పోయినటువంటి ఇవ్వడానికి సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. మరి అంత స్థిరముగా చెప్పగలిగినటువంటి మాటను ఇక్కడ దావీదు కావ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ 16వ కీర్తనలో. మరి ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. సదాకాలము దేవునితో ఉంటామనేటటువంటి నమ్మకము, స్థిరత్వము మనం కలిగి ఉండాలి. అంటే దేవుని దగ్గర మనము నమ్మకత్వంగా మనం ఉండాలి. దేవుని దగ్గర మనం ఎట్లుండాలి? నమ్మకంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఆ యొక్క నమ్మకము, స్థిరత్వము మనలో ఉండి తీరాలి. అలాగునే 33వ కీర్తన 21:4 వచనాన్ని చూసుకొని 33వ కీర్తనకు వెళ్దాం. 21:4. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆయుస్సును అడిగితే దేవుడిచ్చాడు. కాబట్టి అది సదాకాలం నిలవడానికి దేవుడు కృప చూపించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి అడిగే విషయంలో మనం ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. దేవుని ఆధీనంలోనే మనం ఉన్నాము. దేవుని చిత్తము మనలో జరుగుతున్నదనేటటువంటిది గమనించాలి. అలా లేకపోతే మనకిష్టం వచ్చినటువంటి ఆలోచనలు చేయగలిగినట్లయితే అది దేవునికి అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి సదాకాలం దేవునితో ఉండేటటువంటి మంచి మనసును, ఆలోచన, ఉద్దేశాన్ని మనమందరం కూడా కలిగి ఉందాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయనా. సదాకాలము అనేటటువంటి పదములు వచ్చేటటువంటి అంశభాగాన్ని రాత్రి కాలమందు మేము బోధించుకొని చుండగా వాటిని పరిపూర్ణముగా ఇంకా వివరించలేకపోతుండగా దయతో కనికరించి క్షమించమని,
వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.